మేమేం చేసినా తెలంగాణ ప్రయోజనాలు కాపాడటానికి. ఆ తర్వాతనే దేశం రాజకీయాలని చెప్పుకుంటారు కదా కారు గుర్తు పాటోళ్ళు. అన్నట్టే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినయి, కేంద్రం జేయాల్సినయి తప్పకుండా జేయాలని ఢిల్లీకి పోయిండ్రు బీఆర్ఎస్ లీడర్లంతా. ఆ ముచ్చట్లు కేటీఆర్ చెప్తున్నాడు. అదేందో చూడాలి కదా. మరి చలో ఢిల్లీ. అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ ఎట్లా రికాం లేకుండా పనిచేసిండో ప్రతిపక్షంలా దానికంటే ఎక్కువ రువాడు పెంచి పని చేస్తుండు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి అందరినీ కలుపుకొని పనులు చేస్తున్నాడు. కేటీఆర్ సారు ఢిల్లీకి పోయి ఎవరిని కలిసినావు, ఎందుకోసం కలిసినావు అనేది ఓ పారి మొత్తం చెప్పుండ్రి సారు. మేము భారత ప్రభుత్వానికి ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసాం, అందరం కూడా కలిసి కేంద్ర హెచ్ఆర్డి మినిస్టర్ గారు. మొట్టమొదటిది మాకు అభ్యంతరకరమైనది ఏమి అంటే భవిష్యత్తులో రాష్ట్రాల యొక్క హక్కులను హరిస్తూ ప్రజాస్వామిక అదేవిధంగా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో కూడా, స్టేట్ యూనివర్సిటీస్లో కూడా సెర్చ్ కమిటీలకు, వైస్ ఛాన్సలర్ నియామకానికి సంబంధించి సెర్చ్ కమిటీలకు రాష్ట్ర గవర్నర్ గారికే బాధ్యత పెడుతూ ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. అంటే అట్లా తీసుకుంటే మంచిది కాదంటారా సార్? ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకం, ఫెడరల్ స్పిరిట్ కి వ్యతిరేకం. సెంటర్ సర్కారే మొత్తం పెత్తనం చేయబోతున్నది కాబట్టి ఆ పద్ధతి వద్దన్నారు అన్నట్టు. ఇంకేం మాట్లాడిండ్రు సార్? వైస్ ఛాన్సలర్ల ఎంపిక విషయంలో కూడా పారదర్శకత పాటిస్తూ నిష్ణాతులైన వారికి అవకాశాలు ఇవ్వాలి అని వారు కూడా సూచించారు. మేము కూడా ఏకీభవించాం. ఖచ్చితంగా నిష్ణాతులే ఉండాలి. ఈ రకమైన ఒక నో సూటబుల్ క్యాండిడేట్ అనే ఒక నిబంధన తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అర్హత కలిగిన విద్యార్థులకు అన్యాయం జరిగితే ఇది మంచిది కానే కాదని చెప్పి కూడా వారికి వివరంగా చెప్పాం. పేపర్లు మడతకు మడుతున్నాయి, చాలా ముచ్చట్లే చెప్పినట్టున్నారు కదా సారు. ఇంకా మొత్తం వివరంగా వారికి దాదాపుగా ఒక 6 పేజీల విజ్ఞాపన పత్రాన్ని కూడా వివరంగా వారికి ఇవ్వడం జరిగింది. చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సార్నే కలిసిండ్రా, ఇంకెవరినన్నా కలిసిండ్రా సారు? వాళ్ళ ఒక జాతీయ రహదారి జనగామ నుంచి బయలుదేరి ఇవాళ కోరుట్ల దాకా పోయే అవకాశం ఉన్నప్పటికీ సిరిసిల్ల కాడనే టర్మినేట్ అవుతా ఉంది. NH 365B. గతంలో వినోద్ కుమార్ గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఇన్ ప్రిన్సిపల్ అప్పటి ప్రభుత్వం ఇదే గడ్కరీ గారు అంగీకరించారు. మరి ఇప్పుడు సిరిసిల్ల నుంచి కోరుట్ల దాకా పొడిగించినట్టయితే మార్గమధ్యంలో వేములవాడ ఉంది, జగిత్యాలలో కొండగట్ట ఆలయం ఉంది, పక్కనే ధరంపూర్లో లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. ఇటు టెంపుల్ టూరిజంని కూడా ప్రమోట్ చేసినట్టు అవుతుంది. అదే మాదిరిగా కనెక్టివిటీ కూడా పెరుగుతుంది. కాబట్టి NH 365Bని మధ్యమానేరు జలాశయం మీదుగా రాజరాజేశ్వర సాగర్ ఏదైతే ఉందో దాని మీదుగా ధవళేశ్వరంలో ఎట్లయితే రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ కట్టినారో అట్లాగే మిడ్ మానేరు మీదుగా కూడా ఒక రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ కట్టి వేములవాడ మీదుగా కోరుట్ల దాకా తీసుకుపోయి అక్కడ NH 63 వస్తుంది, దానికి కలపండి అని చెప్పి కూడా గడ్కరీ గారిని కోరాము. ఇన్నరా ఇగో ఇట్లా అధికారంలో లేకున్నా గానీ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినవన్నీ పట్టుబట్టి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు కేటీఆర్. చూడాలే ఏమేం సెంటర్ సర్కార్ శాంక్షన్ చేస్తుందో.